Hi friends, this is Naveen. Welcome to Asktech24. Friends, every Sunday మనకైతే ఈ ఎపిసోడ్ వస్తుంది. సో ట్విట్టర్లో కమ్యూనిటీ ట్యాబ్లో మీరు అడిగిన క్వశ్చన్స్కి నేనైతే ఈ వీడియోలో ఆన్సర్ చేస్తాను. సో మీరు ఇంతవరకు మన ఛానల్ని ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్లో ఫాలో అవ్వకపోతే ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి. అక్కడి నుంచి కూడా మీరైతే నన్ను క్వశ్చన్స్ అడగచ్చు. సో ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు మన ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే ఈ వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఫస్ట్ క్వశ్చన్ తీసుకుంటే శివకుమార్ అడుగుతున్నారు, బ్రో మొబైల్ డిస్ప్లే బ్రోకెన్ అయింది, అయితే సర్వీస్ సెంటర్లో అడిగితే 4000 అన్నారు, మొబైల్ షాప్లో 1500 అంటున్నారు, మరి రెండు డిస్ప్లేస్కి మధ్య డిఫరెన్స్ ఏంటి? సో సర్వీస్ సెంటర్లో వేసేది ఒరిజినల్, సో మీరు షాప్లో 1500 అన్నది అయితే సో డూప్లికేట్ సెకండ్ క్వాలిటీ. సో దానికి దీనికి క్వాలిటీ విషయంలో డిఫరెన్స్ ఉంటుంది. సో మీకు నార్మల్ డిస్ప్లే ఏదైతే 1500 డిస్ప్లే అన్నారో సో అదైతే బ్రైట్నెస్ లెవెల్స్ తక్కువ ఉంటాయి, డిస్ప్లే క్లారిటీ చాలా తక్కువ ఉంటుంది, అండ్ సో అంత క్వాలిటీగా ఉండదు, త్వరలోనే మళ్ళీ ఈజీగా బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మీరు వీలైతే ఒరిజినల్ వేయించుకోండి, మీరు మొబైల్ ఏంటో చెప్పలేదు. సో లేదా సో కొన్ని రోజులు జాగ్రత్తగా వాడుకోగలిగితే సో 1500 కాదు 1000కి కూడా వేస్తారు. సో మంచిగా అయితే తెలుసుకొని వేయించుకోండి. సో కొంచెం ఎక్కువ కాలం వాడాలనుకుంటే ఒరిజినల్ వేపియడం బెటర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ మోహన్ అడుగుతున్నారు, రెడ్మీ నోట్ 8 ప్రో రెడ్మీ అని వచ్చింది, రెడ్మీ నోట్ 8 ప్రో లాంచ్ అయ్యాక రియల్మీ XTకి ప్రైస్ డ్రాప్ కానీ ఆఫర్స్ కానీ ఇస్తారా? సో అది రెడ్మీ నోట్ 8 ప్రో లాంచ్ అయిన ప్రైస్ను బట్టి ఉంటుంది. సో రెడ్మీ నోట్ 8 ప్రో మనకి 128GB కనుక 16,000లో వస్తే సో రియల్మీ XT సో 464GBయే 16,000 ఉంది. సో అలా అప్పుడు వాళ్ళైతే 1000 లేదా 2000 అయితే ప్రైస్ డ్రాప్ ఇవ్వచ్చు. సో రియల్మీ XT ప్రైస్ డ్రాప్ అనేది రెడ్మీ నోట్ 8 ప్రో ప్రైసింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. రెడ్మీ నోట్ 8 ప్రో 464GB అయితే సో 14,000లో రావచ్చు, అండ్ 128GB వస్తే 16,000లో రావచ్చు. సో వీళ్ళు 464GBని స్కిప్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. సో ఏం జరుగుతుందో మనకైతే అక్టోబర్ 16న తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ పవన్ చల్లా, రియల్మీ X2 ప్రోలో డిసెంబర్లో ఇండియాకి వస్తుంది కదా అనే, మరి పోకో F2 సేమ్ స్పెక్స్తో వస్తుందా? ఐ మీన్ 90Hz డిస్ప్లే, 50W స్పీడ్ ఛార్జింగ్ సపోర్ట్ ఎట్సెట్రా. సో ఇదైతే ఇప్పుడే కన్ఫర్మ్గా చెప్పలేం, పోకో F2 వస్తుందా రాదా, ఏ స్పెక్స్తో వస్తుందో సో ఇప్పుడే చెప్పలేం. బట్ ఒకవేళ పోకో F2 వస్తే మాత్రం రియల్మీ X2 ప్రోని సో బీట్ చేయడానికి వాళ్ళు తీసుకొచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. రూమర్స్ ప్రకారం ఇవన్నీ రూమర్సే. సో వస్తే మాత్రం దానికి తగ్గ కాంపిటీషన్ ఇవ్వగలిగే స్పెక్స్ తోటే వస్తుంది, 90Hz డిస్ప్లే తోట వస్తుంది, సో పవర్ఫుల్ ఛార్జింగ్ సపోర్ట్ తోట వస్తుంది, సో మంచి అమోలెడ్ డిస్ప్లే తోట వస్తుంది. సో డెఫినెట్గా మంచి స్పెక్స్ తోటే వస్తుంది పోకో F2 వస్తే మాత్రం. బట్ వస్తుందా రాదా అనేది అయితే సో మనకి ఇప్పుడైతే ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఏదైనా వస్తే మన టెక్నిక్స్లో నేను రెగ్యులర్గా అప్డేట్ చేస్తూనే ఉంటాను. అండ్ సాయి కుమార్ SS, బ్రో రెడ్మీ నోట్ 8 లాంచ్ డేట్ అండ్ స్పెక్స్ ఎస్పెషల్లీ బ్యాటరీ కెపాసిటీ అండ్ ఎక్స్పెక్టెడ్ ప్రైస్. సో రెడ్మీ నోట్ 8 అయితే అడిగారు, అక్టోబర్ 16నే లాంచ్ చేసే అవకాశాలు ఉన్నాయి. వీళ్ళు నోట్ 8ని అయితే హైలైట్ చేయట్లేదు, ఎందుకంటే నోట్ 8 ప్రో వాళ్ళ హయ్యర్ వేరియంట్, దాన్ని మాత్రమే హైలైట్ చేస్తున్నారు. బట్ నోట్ 8ని తీసుకొచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. సో 16న చాలామంది నోట్ 8 ప్రో కంటే నోట్ 8 కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. అండ్ బ్యాటరీ కెపాసిటీ 4000 mAh చైనీస్ స్పెక్స్ తోటే వస్తుంది, స్నాప్డ్రాగన్ 665 ప్రాసెసర్ తోటే వస్తుంది. సో ప్రైస్ 332GB వేరియంట్ 10,000లో అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ వంశీ K20 ప్రో, రెడ్మీ K20 ప్రోకి స్టేబుల్ Android 10 అప్డేట్ ఎప్పుడు వస్తుంది? ప్లీజ్ పిక్ మై క్వశ్చన్ బ్రో, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ Android 10. సో నాకైతే Android 10 వచ్చింది, నేనైతే రిజిస్టర్ చేసుకున్నాను, అందుకే త్వరగా వచ్చిందా సో లేదా అనేది అయితే నాకు తెలియదు. బట్ రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి కూడా చాలామందికి అయితే Android 10 వచ్చింది, కొంతమందికి రాలేదు. బట్ వెయిట్ చేయండి, అక్టోబర్ 16th నుంచి MI 11 కూడా రోల్ అవుట్ అవ్వడం అయితే స్టార్ట్ అవుతుంది అంటున్నారు. సో అప్పుడైతే మీకు Android 10 MI 11తో వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఒక 1 వీక్ అయితే వెయిట్ చేయండి, డెఫినెట్గా అప్డేట్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ రాజులపాటి అచ్యుత్ అండ్ చరణ్ చెరి ఇద్దరు కూడా సేమ్ క్వశ్చన్ అడుగుతున్నారు, రియల్మీ XT మొబైల్లో డార్క్ మోడ్ ఉందా? సో లేదు, డార్క్ మోడ్ వస్తుందా అని కూడా మరొక చరణ్ చెర్రీ అడిగారు. సో డార్క్ మోడ్ లేదు, వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి, కాకపోతే అది కంపెనీ చేతుల్లోనే, వాళ్ళు ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. సో డెఫినెట్గా Android 10 వస్తే మాత్రం మీరు డార్క్ మోడ్ని రియల్మీ XTలో యూజ్ చేసుకోవచ్చు. అండ్ గాంధీ NTR Asktech24 అన్న, పోకో F2 ఎప్పుడు వెయిట్ చేయొచ్చా? సో ఇందాక చెప్పినట్టే పోకో F2 మనం చెప్పలేం, రియల్మీ X2 ప్రోకి కాంపిటేటివ్గా ఒక ఫోన్ అయితే రావాలి. సో షామీ వాళ్ళ వేరే బ్రాండింగ్తో పోకో నుంచి అయినా కానీ రెడ్మీ నుంచి అయినా కానీ సో పోకో F2 వస్తుందని అయితే లీక్స్ వస్తున్నాయి. సో నేను కూడా వస్తుందనే వెయిట్ చేస్తున్నాను, రావాలి కూడా. అండ్ సత్యమౌని, డిస్ప్లే అండ్ కెమెరా బ్యాటరీ కోసం ఏం మొబైల్ తీసుకోవచ్చు? XT ఆర్ M30S ఆర్ Z1X? ప్లీజ్ రిప్లై.
అండ్ మోటో 1 యాక్షన్ ఆఫర్లో 10Kకి వస్తుంది, తీసుకోవచ్చా, ప్లీజ్ భయ్యా రిప్లై మీ. సో మీరు 3 ప్రయారిటీస్ అయితే మోటరోలా 1 యాక్షన్లో లేవు. సో పైన చెప్పిన మూడింట్లో మాత్రం మీకు బెటర్ ఆప్షన్ M30s Z1X XTలో. సో రియల్మీ XT బ్యాలెన్స్డ్ ఫోన్, మంచి కెమెరా ఉంటుంది, అమోలెడ్ డిస్ప్లే ఉంటుంది, డీసెంట్ బ్యాటరీ లైఫ్. M30s కూడా మంచి ఫోనే, కాకపోతే మీకు ప్రాసెసర్ అయితే సో కొంచెం తక్కువ ఉంటుంది, సో కెమెరా కూడా కొంచెం తక్కువ ఉంటుంది రియల్మీ XTతో కంపేర్ చేస్తే. సో ఈ మూడిట్లో రియల్మీ XT చాలా బెటర్ ఆప్షన్. మీరు చాలా రోజుల నుంచి అయితే క్వశ్చన్ అడుగుతున్నారు. అండ్ తెలుగు లవర్ రెడ్మీ నోట్ 8 ప్రో హీటింగ్ ఇష్యూ ఉందా? సో చైనాలో రివ్యూవర్స్ ప్రకారం అయితే రెడ్మీ నోట్ 8 ప్రోలో హీటింగ్ ఇష్యూ అయితే ఉంది, చాలామంది అయితే రిపోర్ట్ చేశారు. సో మనం అయితే వాళ్ళ రిపోర్ట్స్ని చెప్పలేం, మన ఇండియాకి కూడా వస్తుంది, వచ్చిన తర్వాత మన ఛానల్లో కూడా నేను టెస్ట్ చేసి డెఫినెట్గా చెప్తాను. సో నోట్ 8 ప్రో విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీడియాటెక్ హీలియో G90T 12nm ఆర్కిటెక్చర్పై బిల్డ్ అయింది, గ్లాస్ బాడీతో వస్తుంది. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ వచ్చినా కానీ సో లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ తొందరగా డివైస్ కూల్ అయ్యేలా హెల్ప్ చేస్తుంది, కానీ అయ్యే హీట్ని మాత్రం ఆపదు. సో కొంచెం ఇనిషియల్గా కొనకుండా కొన్ని రివ్యూస్ కొంతకాలం వెయిట్ చేసి జాగ్రత్తగా చూసే కొనండి నోట్ 8 ప్రోని మాత్రం. అండ్ స్నాప్డ్రాగన్ 845 వర్సెస్ మీడియాటెక్ G90T. సో డెఫినెట్గా స్నాప్డ్రాగన్ 845 ప్రాసెసర్. సో మీడియాటెక్ G90T గేమింగ్ ప్రాసెసర్ని చాలా హైలైట్ చేస్తున్నారు, కానీ అదంతా ఏం లేదు, స్నాప్డ్రాగన్ 845 కంటే సో మించిందైతే కాదు. సో ఓవరాల్గా బ్యాలెన్స్డ్ ప్రాసెసర్, తక్కువ హీట్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో నమ్మదగిన ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 845. అండ్ మణిశంకర్ టీవీ ప్రాసెసర్స్కి మొబైల్ ప్రాసెసర్స్కి తేడా ఏంటి? టీవీ కొనాలంటే ఏ ప్రాసెసర్ చూడాలి, ప్లీజ్ గివ్ ఆన్సర్ బ్రో. సో చాలా డిఫరెన్స్ ఉంది. టీవీ ప్రాసెసర్స్ ఇంకా డెవలప్మెంట్ స్టేజ్లోనే ఉన్నాయి, అంత పెద్ద కంపెనీస్ కూడా సో ఫోకస్ చేయలేదు టీవీ ప్రాసెసర్స్ మీద. బట్ ఫ్యూచర్లో మొబైల్స్ లాంటి పవర్ఫుల్ ప్రాసెసర్స్ని మనం టీవీలో చూసే అవకాశం ఉంది. సో ఇప్పుడు టీవీ కొనే ముందు మీరు క్వాడ్ కోర్ ప్రాసెసర్ 2GB RAM అలా చూసుకొని అయితే కొనండి, ఆక్టా కోర్ అయితే ఇంకా బెటర్. అండ్ అప్పన్న హాయ్ అన్న, రియల్మీ XT ఫోన్కి రియల్మీ OS అప్డేట్ ఇస్తారా ఇవ్వరా? డెఫినెట్గా రియల్మీ OS వచ్చిన తర్వాత ఓల్డ్ రియల్మీ ఫోన్స్కి కూడా సో రియల్మీ OS అప్డేట్ని అయితే ఇస్తారు. దీన్ని చాలాసార్లు వాళ్ళ CEO మాధవ్ సేత్ అయితే సో ఆస్క్ మాధవ్ ఎపిసోడ్లో చెప్పాడు. అండ్ శ్రీనివాస్ పోతార్లా బ్రో, రెడ్మీ నోట్ 8 ప్రో వర్సెస్ రియల్మీ XT, ప్లీజ్ సజెస్ట్ మీ వన్. మై ప్రయారిటీ ఈజ్ బ్యాటరీ, కెమెరా, పర్ఫార్మెన్స్, బిల్డ్ అండ్ లుక్. సో బిల్డ్ అండ్ లుక్ రెండిట్లో బాగానే ఉంటుంది. అండ్ పర్ఫార్మెన్స్ అంటారా, సో మీకు రా పర్ఫార్మెన్స్ అయితే G90Tలో బెటర్గా ఉంటుంది, రియల్మీ XT 712 ప్రాసెసర్తో కంపేర్ చేస్తే నోట్ 8 ప్రోలో బెటర్గా ఉంటుంది. కాకపోతే కొంచెం హీటింగ్ ఇష్యూస్ ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి, సో 12nm ఆర్కిటెక్చర్పై బిల్డ్ కావడం వల్ల. అండ్ బ్యాటరీ అండ్ కెమెరా అంటారా, బ్యాటరీ మీకు సో రియల్మీ XT 4000 mAh బ్యాటరీ అయినా అమోలెడ్ డిస్ప్లేతో వస్తుంది కాబట్టి కొంచెం తక్కువ బ్యాటరీని కన్జ్యూమ్ చేసుకుంటుంది. సో మీకు రెడ్మీ నోట్ 8 ప్రో 4500 mAh బ్యాటరీతో వస్తుంది. సో రెండు కూడా బ్యాటరీ విషయంలో సేమే ఉంటాయి. కెమెరాస్ అంటారా, సో పక్కన అయితే టెస్ట్ చేయాలి, మన ఛానల్లో డెఫినెట్గా వీడియో వస్తుంది, రియల్మీ XT రెడ్మీ నోట్ 8 ప్రో కెమెరా కంపారిజన్ వీడియో. సో వెయిట్ చేయండి, కొన్ని రోజులు వెయిట్ చేసి రెండు చూసి అయితే డిసైడ్ చేసుకోండి, ఇప్పుడే చెప్పలేం. అండ్ గౌరీనాథ్ శర్మ, కొన్ని మొబైల్ కంపెనీలు తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు అంటూ ఉదరగొడతాయి, కానీ LED నోటిఫికేషన్ లాంటి చిన్న విషయాల్ని ఎందుకు వదిలేస్తాయి? సో వాళ్ళు చాలామంది అయితే LED నోటిఫికేషన్ పైన అయితే ఫోకస్ చేయట్లేదు, స్కిప్ చేస్తున్నారు. సో కాస్ట్ కట్ చేసుకోవడానికి కొంచెం బెటర్ ప్రాసెసర్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు, సో ఫాస్ట్ ఛార్జింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు, కానీ LED నోటిఫికేషన్ అయితే చాలా కంపెనీలు అయితే స్కిప్ చేస్తున్నాయి. బడ్జెట్ ఫోన్స్లో ఉంటున్నాయి, 5-6 వేల ఫోన్స్లో, కాకపోతే పెద్ద కంపెనీస్ అయితే దీన్ని ఇగ్నోర్ చేస్తున్నాయి. సో ఎక్కువ మందికి అది ఇంపార్టెంట్ థింగ్ కాదని అనుకుంటున్నాయి ఏమో కంపెనీస్, బట్ LED నోటిఫికేషన్ అయితే ఇవ్వాలి. సో సేమ్ నేను కూడా మీలానే ఆలోచిస్తున్నాను, బట్ కంపెనీస్ దృష్టికి అయితే సో మనమే తీసుకెళ్ళాలి, చాలామంది టెక్ రివ్యూవర్సే తీసుకెళ్ళాలి. అండ్ రెడ్మీ నోట్ 8 ప్రో ప్రైస్ ఇందాక చెప్పినట్టు 464 వస్తే 14,000లో వస్తుంది, 128 వస్తే 16,000లో వస్తుంది. అండ్ సూర్యప్రకాష్, పోకో F1 ఇప్పుడు 15Kలో తీసుకోవచ్చు, ఆప్షన్ ఏమైనా ఉందా చెప్పన్నా. సో పోకో F1 మీ ప్రయారిటీ కనుక గేమింగ్ అండ్ మంచి కెమెరా అయితే సో పోకో F1 చాలా పవర్ఫుల్ ఫోన్. నేను చాలా సినిమాటిక్ అన్బాక్సింగ్ షార్ట్స్ అయితే సో నేను పోకో F1 ఉన్నప్పుడు దాంతో షూట్ చేశాను. సో చాలా మంచి వీడియో కేపబిలిటీస్ ఉన్నాయి, సూపర్ స్లో మోషన్లో తీయచ్చు, 240 FPS 120 FPS అండ్ వీడియో రికార్డింగ్, వీడియో ఫుటేజ్ కూడా చాలా బాగుంటుంది పోకో F1తో తీసింది. అండ్ గూగుల్ కెమెరా సపోర్ట్ కూడా చాలా బాగుంది. అండ్ పవర్ఫుల్ ఫోన్ గేమింగ్కి కానీ. సో స్నాప్డ్రాగన్ 845 ఎక్సలెంట్ ఫోన్ 15Kలో. బట్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ పరంగా మాత్రం
కొంచెం పూర్ అని చెప్పాలి. అవి మీ ప్రయారిటీస్లో ఉంటే అండ్ డిస్ప్లే కూడా కొంచెం ఈ రోజుల్లో ఆ ప్రైస్ రేంజ్లో అమోలెడ్ డిస్ప్లేస్ కూడా వస్తున్నాయి. అవి మీ ప్రయారిటీస్ లిస్ట్లో ఉంటే ఇగ్నోర్ చేయండి. ఓన్లీ గేమింగ్ అండ్ కెమెరా మీ ప్రయారిటీ అయితే మాత్రమే పోకో F1ని కన్సిడర్ చేయొచ్చు. ఇప్పుడు నేనైతే 15,000 ఉంటే సో పోకో F1 బదులు రియల్మీ XT ఇంకేదైనా ఆప్షన్ అయితే చూజ్ చేసుకుంటాను. ఎందుకంటే మరీ అంత హెవీ గేమింగ్ అయితే చేయను, ఎందుకంటే డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ ఈ రోజుల్లో కొంచెం అవుట్డేటెడ్ అయిపోయింది పోకో F1లో. అండ్ తెలుగు టెక్ వరుణ్ అన్న పిక్ మై ఆన్సర్, మొబైల్లో షార్ట్ ఫిల్మ్స్ చేయడానికి బెస్ట్ మొబైల్ 25K పోకో F1 ఆర్ K20 Pro ఆర్ వెయిట్ రియల్మీ XT Pro, ప్లీజ్ ఆన్సర్. సో వెయిట్ చేయగలిగితే ప్రతి మొబైల్ వస్తూనే ఉంటుంది, ప్రతి నెలకో 2 నెలలకో ఏదో ఒకటి లాంచ్ అవుతూనే ఉంటుంది. రియల్మీ XT Pro సో వచ్చే టైంకి ఇంకేదో ఫోన్ మనకి లీక్స్లో వచ్చింది, అది మరో 1 month వెయిట్ చేయాల్సి వస్తుంది. సో ఇప్పుడు ఉన్న వాటిలో పోకో F1 K20 Proలో రెండు కూడా సో మంచి కెమెరాస్ తోటే వస్తాయి పోకో F1 అండ్ K20 Proలో. అండ్ షార్ట్ ఫిల్మ్స్ తీయడానికంటే సో పోకో F1 K20 Pro రెండు కూడా మీకైతే సో DSLR లాంటి ఫుటేజ్ అయితే కాదు, బట్ ఫోన్ తోటే తీయాలనుకుంటే మాత్రం రెండు కూడా సో బెస్ట్. మీ బడ్జెట్ 25,000 వరకు ఉంటే K20 Pro తీసుకోండి. వైడ్ యాంగిల్ లెన్స్లో టెలిఫోటో లెన్స్లో కూడా మీరు 4Kలో వీడియోని రికార్డ్ చేయొచ్చు. మీరు షార్ట్ ఫిల్మ్ అంటున్నారు కాబట్టి షూట్ చేసేటప్పుడు అవి అయితే యూజ్ కావచ్చు ఎంతో కొంత. బట్ 15,000లో పోకో F1 కూడా చాలా బెటర్. అండ్ హేమరాజు డొంకా పిక్ మై క్వశ్చన్, సో ఇఫ్ యూ కెన్ డిసేబుల్ యాడ్స్ ఆన్ యూట్యూబ్ సో యూట్యూబ్లో యాడ్స్ డిసేబుల్ చేయొచ్చు అని అడిగినట్టున్నారు. సో యూట్యూబ్ ప్రీమియం తీసుకుంటే యాడ్స్ అయితే మీకు రావు, లేదా థర్డ్ పార్టీ యాప్స్ ఓజీ యూట్యూబ్, వాన్స్డ్ యూట్యూబ్ అని కొన్ని యాప్స్ ఉంటాయి. సో వాటిని యూజ్ చేస్తే అయితే యూట్యూబ్లో యాడ్స్ రావు, కాకపోతే అది ఇల్లీగల్. అండ్ శ్రవణ్ పాలెం, స్టాక్ ర్యామ్ నుంచి కస్టమ్ ర్యామ్కి ఫ్లాష్ చేయొచ్చా? డెఫినెట్గా స్టాక్ ర్యామ్ నుంచి కస్టమ్ ర్యామ్కి ఫ్లాష్ చేయొచ్చు, కాకపోతే ఆ మొబైల్కి కస్టమ్ డెవలప్మెంట్ ఉండాలి. కస్టమ్ ర్యామ్స్ ఆల్రెడీ డెవలప్ చేసి ఉండాలి. అంతేకాకుండా మనం ఫ్లాష్ చేసే వాళ్ళకి తగినంత అవగాహన ఉండాలి. సో తెలిస్తేనే ఫ్లాష్ చేయండి సో కస్టమ్ ర్యామ్స్ని. అయినప్పటికీ ఈ రోజుల్లో సో స్టాక్ ర్యామ్స్ చాలా బెటర్గా ఉన్నాయి, కస్టమ్ ర్యామ్స్ అవసరమే లేదు. సో ఒకప్పుడు అంటే ర్యామ్ తక్కువ ఉండేది, లో ఎండ్ ప్రాసెసర్స్ బ్లోట్వేర్ని రిమూవ్ చేయడానికి కస్టమ్ ర్యామ్స్ని ఫ్లాష్ చేయాల్సిన అవసరం వచ్చింది. బట్ ఇప్పుడైతే అది అంత అవసరం లేదు. సో కస్టమ్ ర్యామ్స్ అయితే ఇప్పుడు అవసరం లేదనేది నా ఒపీనియన్. ఒకప్పుడు నేను ప్రతి ఫోన్ని బూట్లో అన్లాక్ చేసి కస్టమ్ ర్యామ్స్ వాడేవాడిని. సో అప్పుడు సో ప్రాసెసర్ లో ఎండ్ ప్రాసెసర్ అండ్ తక్కువ ర్యామ్తో ఉన్నప్పుడు. సో ఇప్పుడైతే అలాంటి అవసరం లేదు. అండ్ అమ్ముల్ కుమారి బ్రో, రెడ్మీ నోట్ 8 ప్రోలో G90TR 730G ఇన్ ఇండియా, G90T అమెజాన్లో డిస్కౌంట్ ఇస్తారు ఈ మొబైల్కి? సో చెప్పలేం, లాంచ్ ఈవెంట్లోనే తెలుస్తుంది. సో బాక్స్లో ఫాస్ట్ ఛార్జర్ ప్రొవైడ్ చేస్తారా? డెఫినెట్గా చేసే అవకాశం ఉంది. అమోలెడ్ డిస్ప్లేతో వచ్చే అవకాశం ఉందా? లేదు, IPS LCD డిస్ప్లే తోటే వస్తుంది. సో బేస్ మోడల్ 6GB ర్యామ్ తోటే వస్తుందా? సో నాకైతే అలాగే అనిపిస్తుంది. 6GB ర్యామ్ 128GBతో తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి బేస్ వేరియంట్ని. సో చూద్దాం, మనకి అక్టోబర్ 16th అయితే కన్ఫామ్గా తెలుస్తాయి. సో ఫ్రెండ్స్, ఇది ఈ వీక్ ఆస్క్ Tech24 ఎపిసోడ్. ఈ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ మీకు యూజ్ అవుతాయి అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అండ్ ఇంతవరకు మీరు మన ఛానల్ని టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ అండ్ ట్విట్టర్లో ఫాలో అవ్వకపోతే సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, అక్కడి నుంచి అయితే ఫాలో కావచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.